పార్టీయే సుప్రీం అంటూ ఉన్నారు సార్ నారా లోకేష్. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. కొంతమంది నాయకులకు కొన్ని వార్నింగ్ కూడా ఇచ్చారు సార్. ఏంటంటే పార్టీ ప్రతి ఎమ్మెల్యేకి మంత్రికి కూడా గ్రీవెన్స్ నిర్వహించండి అని చెప్పి ఆదేశించింది సార్. ఒక 23 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు గ్రీవెన్స్ నిర్వహించడం లేదు, వాళ్లకు నోటీసులు కూడా ఇచ్చారు. అదే సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారందరికీ న్యాయం చేస్తాను, ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి లోకేష్ వారందరికీ కూడా హామీ ఇచ్చారు సార్. గతంలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కదా సార్, చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఈ 17 నెలల కాలంలో కనీసం ఒక 5-6 సార్లు ఎమ్మెల్యేల విషయంలో మాట్లాడి ఉంటారు. వాళ్ళ పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ చాలా సీరియస్గా కామెంట్స్ చేసిన పరిస్థితి. ఇప్పుడు లోకేష్ కూడా అంటూ ఉన్నారు, ఒక 23 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు గ్రీవెన్స్ నిర్వహించడం లేదట సార్. ఇప్పుడు సమస్యల్లా గ్రీవెన్స్ నిర్వహించకపోవడము, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనకపోవడము, పెన్షన్లు పంచడంలో పాల్గొనడం, వీటిపైన నోటీసులు ఇస్తున్నారు. కానీ ఇవ్వాల్సింది ఏంటి? భూములు ఆక్రమించినందుకు, ఇవ్వాల్సింది ఏంటి? ఇసుక అక్రమ వ్యాపారం చేసేందుకు, ఇవ్వాల్సింది ఏంటి? కల్తీ మద్యం వ్యాపారంలో పాల్గొన్నందుకు, ఇవ్వాల్సింది ఎందుకు? వెంచర్లు వేసినా కప్పని తీసుకుంటున్నందుకు, ఇవ్వాల్సింది ఎందుకు? నీ నియోజకవర్గంలో కంపెనీ పెడతామన్నా లాలూచి పడుతున్నా, అవినీతి పాల్పడుతున్నందుకు, ఆఖరికి వ్యక్తుల ఆస్తి తగాదాల్లో కూడా దూరుతున్నందుకు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నీ కష్టార్జితాన్ని రిజిస్టర్ చేసుకోవాలన్నా ఎమ్మెల్యే పర్మిషన్లు కావాలి కదా. దీనికి ఎక్కడా నోటీసులు ఇస్తలేరు. మీరు విచిత్రం ఏంటంటే ఇవన్నీ మళ్ళీ ఎవరు చెప్తున్నారు? నేను చెప్పింది కాదు, మీకు తెలుగుదేశం పార్టీ నాయకులు అంగీకరిస్తున్న పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఎమ్మెల్యేలు వ్యక్తుల ఆస్తి తగాదాల్లో కూడా దూరుతున్నారు, వాళ్ళు అవగాహనకు వచ్చినా ఎమ్మెల్యేలు ఇంటలేరు అని. అంటే 2 వ్యక్తుల మధ్య ఆస్తి తగాదా ఉంటే వాళ్ళు అడ్జస్ట్ అయినా కూడా ఎమ్మెల్యే ఒప్పుకుంటలేడు అని. ఇవి వాళ్ళు చెప్పింది కదా. తెలుగుదేశం నాయకులు టీవీ ఛానల్ వచ్చి చెప్తున్నారు కదా ఓపెన్గానే. టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే బహిరంగంగానే చెప్పాడు కదా, రేషన్ మాఫియా ఇచ్చిన డబ్బులతో మేము వైసీపీ కౌన్సిలర్లో కొన్నాము అని. ఎవరి మీద చర్య తీసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పండి. ఎమ్మెల్యే తప్పైతే ఎమ్మెల్యే పైన చర్య తీసుకోవాలి, ఎమ్మెల్యే ఆరోపణ నిజమైతే ఎంపీ పైన చర్య తీసుకోవాలి. ఇద్దరిపైన ఎవరిపైన చర్య తీసుకోలే కదా. ఆయన చాలా తీవ్రమైన ఆరోపణలు. మీకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డబ్బులతో మేము కొన్నామని చెప్పాడు, రేషన్ మాఫియా డబ్బులతో కొన్నామన్నారు. సో మీకు మా ఎంపీ పేర్ని నాని, రాజశేఖర్ రెడ్డి కల్తీ మద్యంలో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ అని చెప్పాడు. రేషన్ మాఫియా, మద్యం మాఫియాతో మా వాళ్ళు, ఇసుక మాఫియాతో మా ఎంపీకి సంబంధాలు ఉన్నాయన్నాడు. మరి అలా అన్న తర్వాత మీరు ఎమ్మెల్యే పైన చర్య తీసుకోలేదు, ఎంపీ పైన చర్య తీసుకోలేదు అంటే అంటే అంగీకరించినట్టే కదా ఎమ్మెల్యే ఆరోపణలను అంగీకరించి నువ్వు చర్య తీసుకుంటలేవు అన్నట్టు. ఎందుకంటే ఇంత తీవ్రమైన ఆరోపణలు, ఇది వేరే వాళ్ళు చేస్తున్నట్టు కేసే పెడతారు కదా. ఇప్పుడు ఈ మధ్య వ్యక్తి ప్రభుత్వాన్ని కొద్దిగా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు కదా, లేదంటే బూతులు తిడుతూ వీడియోలు పెడతారు కదా. మరి తిరువూరు ఎమ్మెల్యే ఇంత తీవ్రమైన ఆరోపణ చేస్తే వైసీపీ నేతల దగ్గర డబ్బులు తీసుకొని టీడీపీ నేతలు పనిచేస్తున్నారు, రేషన్ మాఫియా దగ్గర డబ్బులు తీసుకొని అన్నప్పుడు ఏమయ్యారు? టీడీపీ ఆస్థాన నిలయ విద్వాంసులు వీడియోలు పెట్టకుండా నాలాంటి మీద పెడతారు కదా. మరి తిరువూరు ఎమ్మెల్యే మీద ఎందుకు పెడతలేరు వీడియోలు? ఎక్కడ పోయారు? వీళ్ళు కరోనా వైరస్ కన్నా ప్రమాదం, తిరువూరు ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టండి అని వీడియోలు పెట్టారు. ఎక్కడ పెట్టమని నేను అనడం లేదు, ఇటుపట్ల పెట్టకూడదు. తిరువూరు ఎమ్మెల్యే నాకు మంచి మిత్రుడే కావాలి, సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చే అతను. సో అందువల్ల అది కాదు, కానీ నాలాంటి మీద చెప్పు తీసుకొని కొట్టండి అని పెడుతున్నారు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు నాయుడు అన్న తప్పంటే చెప్పుతో కొట్టండి వీడియోలు పెడతారు. మరి రేషన్ మాఫియా దగ్గర డబ్బులు తీసుకొని వైసీపీ ఎమ్మెల్సీలో కొన్నాము, మా ఎంపీకి అన్ని రకాల మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే పైన మీరు ఆయన తప్పైతే మీరు ఆయన కౌంటర్ ఎందుకు చేస్తలేరు? ఆయన రైట్ అని మీరు కూడా అంగీకరిస్తున్నారు కదా, అంగీకరిస్తున్నాయి కదా. అందువల్ల ఏం జరుగుతోంది మరి? అందువల్ల టీడీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలు కదా, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలో ఉన్నాయి కదా. మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఏబిఎన్ ఛానల్లోనే వచ్చి టీడీపీ నేతలు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళకెందుకు నోటీసులు ఇవ్వడం లేదు? నోటీసులు ఎవరికి? చిన్న చిన్న ఇష్యూస్ కదా, గ్రీవెన్సెస్ పెట్టలేదు, సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీలో పాల్గొనలేదు, పెన్షన్ల అంటే పార్టీకి ఇవి ప్రధానం. ఇసుక మాఫియా పాల్గొని అభ్యంతరం లేదు, మద్యం మాఫియాలో ఉండు అభ్యంతరం లేదు, భూమి మాఫియాలో ఉండు అభ్యంతరం లేదు, దాని మీద నోటీసులు ఇవ్వరు, ఏమనం. ఈ ట్రెండ్ ఎక్కడకపోతుంది అంటే దీనికి రీజన్ ఏంటి మరి? బహుశా పార్టీని అనుమతిస్తుందో సంపాదించుకోవటానికి. ఎందుకంటే ఏబిఎన్ ఛానల్లో శివశంకర్ జనసేన నాయకుడు, నాగభూషణం బీజేపీ నాయకులు చెప్పింది అదే. వాళ్ళు ఓపెన్ చెప్తున్నారు, 30 కోట్లు పెట్టి ఎలక్షన్లో గెలిచాము, మరి సంపాదించుకోకపోతే ఎలా? నెక్స్ట్ ఎలక్షన్లకు మళ్ళీ మారు డబ్బు లేకపోతే టికెట్ ఇస్తారా?
టికెట్ ఇచ్చేటప్పుడు అమ్మ నీకు 2 డబ్బులు నేను అడుగుతున్నారు అన్నాడు. ఇది తెలుసు, చంద్రబాబు నాయుడు కూడా తెలుసు, లోకేష్ కూడా తెలుసు కనుక వాళ్ళు ఇన్ని అక్రమాలు చేస్తున్నారని తమకు మీడియాలో వస్తున్న తాము వ్యతిరేకించిన మీడియా కదా. ఆంధ్రజ్యోతిని అయితే టీడీపీ వ్యతిరేకించదు కదా, రాధాకృష్ణ అయితే టీడీపీ వ్యతిరేకించదు కదా, తమ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా, వేరే వాళ్ళు చెప్పడం లేదు కదా. తిరువురు ఎమ్మెల్యే మీ పార్టీ ఎమ్మెల్యే కదా, ఇప్పటి వరకు ఆయన ఏం చర్య తీసుకోవాలంటే మీ పార్టీ ఎమ్మెల్యేనే కదా. ఆయన చెప్పింది నిజం కాకపోతే ఇప్పటికి పార్టీ సస్పెండ్ చేయదా, ఊకుంటుందా? అందువల్ల ఆయన చెప్పింది నిజమే, కానీ ఎవరిపైన చర్య తీసుకోలేదనే భావన వస్తుందా లేదా? మరి ఎంపీదన్నా ఎమ్మెల్యేదా, 2 వర్షాలు ఎవరిదో ఒక్కరు రైట్ అవుతారు, 2 అయితే రైట్ కావు. ఇద్దరిని పార్టీ ఏమని లేదు కదా, ఏదో కమిటీ వేశారు, కమిటీ రిపోర్ట్ ఇచ్చారు, కానీ ఇంతవరకు వెర్ ఇస్ యాక్షన్? నో యాక్షన్. అంటే వాట్ డస్ ఇట్ మీన్? సో అందువల్ల ఇలాంటి గ్రీవెన్సెస్ ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్. అసలు విషయం మీద పట్టించుకోండి. భూమి, ఇసుక, మద్యం, ఆస్తు తగాదాలు ఇలాంటి వాటిలలో తలదూరుస్తున్నారని కదా ఆరోపణ. పవన్ కళ్యాణ్ చేస్తున్నాను, ఏం చేయడం కాదు. పవన్ కళ్యాణ్ మాటల కన్నా గౌరవం ఇచ్చి చర్యలు తీసుకోవాలి కదా అంటున్నాను.